హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. కొన్నిటిపై మనసు ఎందుకు చావదు? అదేంటో గాని అది అందదు కూడా. దానిపై మనకు కోరిక మాత్రమే ఉంటుంది. అది కావాలనుకున్నప్పుడు దాన్ని అనుభవించాలి. అప్పుడే అది మన సొంతం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఒక షోరూంలో తనకు కావలసిన ఒక వస్తువుపై కోరిక బాగా పెంచుకుంటాడు. అది తనకు కొనే స్తోమత లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? రోజు రాత్రి పడుకునే ముందు ఆ వస్తువుని ఊహిస్తూ తను దాని స్పర్శతో సహా అన్నీ అనుభవించాడు. కొన్నాళ్ల తర్వాత తనపై ఆఫీసర్ తనకు అది గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇది నిజం. ఇది ఎలా సాధ్యమైంది? పదే తన అంతరంగం ద్వారా, తన ఆలోచనల ద్వారా ఆ విశ్వానికి పంపినప్పుడు అతని ఆలోచన తరంగాలు వేగంగా విశ్వాన్ని తాకి భౌతికంగా వస్తువుగా మారి ఏదో రకంగా అతను పొందడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఈ మాత్రం అతనికి కాకుండా మీ అందరికి కూడా వర్తిస్తుంది. మీకు కావాల్సిన డబ్బు సంపదను మీరు అనుభవించినప్పుడు అది మీ సొంతం అవుతాయి. నమ్మండి. మీరు కోరుకునేది ఏదైనా ముందుగా దాన్ని మనస్ఫూర్తిగా అనుభవించండి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే అది మీ సొంతం అవుతుంది. దీనికి మన ఋషులు శాస్త్రవేత్తలు ఎంతో విషయాన్ని మనకి ఇచ్చారు. ఎలా అవుతుంది అనే ఆలోచనలతో మనం సమయం వృధా చేసుకుంటున్నాం. ఒక్కసారి మీకు కావాల్సిన దాన్ని అనుభవిస్తే పోలే. కమాన్, రెడీ టు ఫీల్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గురూజీ.